కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము. Psalms chapter 11 and verse 4. The Lord is in his holy temple. The Lord's throne is in heaven. His eyes see, his eyelids test the children of man. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఈ దేవుడు ద గాడ్ ఇన్ ద బైబిల్ ఏం చేస్తూ ఉంటారంటే నరులను కన్నులారా చూస్తూ ఉంటారంట. ఆయన సింహాసనం ఎక్కడుందట? ఆకాశమందున్నది. ఈ దేవుని యొక్క సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఎంత క్లియర్గా రాయబడింది చూడండి. కంటి నిండా చూస్తున్నాడంట. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఏం చేస్తున్నారు, ఏంటి మనుషులు అని చెప్పి ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని భూప్రపంచంలో ఆయన సృష్టించిన ప్రతి మనిషిని కూడా ఆయన పరిశీలిస్తూ పరీక్షిస్తూ కన్నులారా చూస్తున్నారంట. ఏంటి, ఏం పనులు చేస్తున్నారు? నాకు వ్యతిరేకమైనవి చేస్తున్నారు, నాకు ఇష్టమైనవి చేస్తున్నారా? దేవుడు అంటే ఎంత భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అలాంటివన్నీ కూడా భయం కలిగి ప్రవర్తించేవారిని, భయం లేకుండా ప్రవర్తించేవారిని అందరినీ కూడా ఆయన కనులారా చూస్తూ ఉన్నారంట. మానవులు ఏమనుకుంటారంటే ఆ దేవుడు అక్కడున్నాడు, ఆయన చూస్తాడా ఏమన్నానా? ఇవే ఆలోచనలు మానవులు ఎప్పుడు ఇవే ఆలోచనలు చేస్తూ ఉంటారు. మానవులైన వారు ఎక్కడున్నాడో లేదు దేవుడు, ఆయన తెలుసుకోవాల్సిన అవసరం మనకేముంది? ఎప్పుడో అవసరమైతే చూద్దాము అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ దేవుడు ప్రతి ఒక్కరిని కనులారా చూస్తూ ఉంటారంట. ఆకాశం మీద ఆయన సింహాసనం మీద కూర్చొని మంచివారిని చెడ్డవారిని వారు చేసేటటువంటి క్రియలన్నీ కూడా జీవగ్రంథం అనే ఒక బుక్లో లిఖిస్తూ ఉంటారంట. ఒక బుక్లో పరలోకంలో లిఖించి మనం చనిపోయిన తర్వాత మనం చేసినటువంటి కార్యాలను బట్టి, మనం మాట్లాడిన మాటలు బట్టి మనకి తీర్పు అనేది ఉంటుంది. ఆ తీర్పు తర్వాత స్వర్గానికి పంపించటమా, మనల్ని నరకానికి పంపించటమా అనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. ప్రియమైన వారలారా, ఈ లోకంలో మనకిచ్చినటువంటి 78 సంవత్సరాల ఆయుష్ కలిగినటువంటి జీవితంలో మన జీవితాన్ని మనం సరిచేసుకొని దేవునికి ఇష్టంగా జీవించకపోయినట్లయితే మరి మరణం తర్వాత ఉండేటటువంటి ఆ స్వర్గం నరకం అనేవి యుగ యుగాలు మనం అనుభవించవలసినవి. యుగ యుగాలు, ఒక యుగం అంటేనే ఎంత మనకు తెలుసు, యుగ యుగాలు అంటే చూడండి. మరి అలాంటిది అయితే నరకంలో ఉండి బాధపడుతూ ఏడుస్తున్నటువంటి వారు తప్పులు చేసి పాపాలు చేసి వాళ్ళు చనిపోవాలి అని అనుక్షణం అనుకుంటారంట. ఆ బాధ భరించలేక, ఆ అగ్నిలో కాలలేక, మరి మంచినీళ్ళు అయితే తాగటానికి వాటర్ లేక గొంతు ఎండిపోతూ ఉంటే త్వరగా చనిపోవాలని వీళ్ళు అనుకుంటూ ఉంటే మరణం అంట వీళ్ళ దగ్గర నుంచి పారిపోతూ ఉంటుందంట. మరణం వీళ్ళ దగ్గర నుంచి పారిపోతూ ఉంటుందంట. ప్రియమైన వల్ల ఎంత భయంకరమైన విషయమో ఆలోచించండి.